తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఒక లెక్క, ఇక నుంచి జరగబోయే పరిణామాలు మరో లెక్క. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 100 రోజుల సమయం కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. 100 రోజులు కాస్త పూర్తయిపోయింది. ఏకంగా 365 రోజులు కూడా దాటిపోయింది. ఇక ప్రభుత్వం చేసేదేంటి? అతి తక్కువ సమయం ఇవ్వలేదు కదా. ఏకంగా సంవత్సర కాలంలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు దోచుకున్నారే తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో చేసింది ఏమీ లేదు అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నా బీసీ పేద అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను కాంగ్రెస్ జెండా పట్టుకున్నాను, మార్పు కోసం ఓటేశాను, మార్పు వచ్చింది, కానీ నా జీవితంలో మార్పు రాలేదు అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇదే మంత్రులకు సంబంధించి వీళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళ యొక్క పరిశ్రమలు కానీ, వాళ్ళ కాంట్రాక్టులు కానీ, వాళ్ళ యొక్క రాజకీయం కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక ఎదుగుదల ఎందుకు జరుగుతుంది, స్కాములు ఎందుకు చేస్తున్నారు, స్కీములు ఎందుకు అమలు చేయట్లేదు అనేది కూడా మీరందరూ కూడా గంట బదాయించి కూడా ప్రతి గ్రామంలో కూడా ఊరున కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా ఖచ్చితంగా అడగండి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో జరగబోయే ప్రతి అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది అనే విషయానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ కూడా అడగండి. రైట్, నేను చెప్పబోయే అంశం ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా కూడా సిబిఐ, ఈడీ దర్యాప్తులను చూస్తుంటారు. దాంతోపాటు దర్యాప్తు సంస్థలు ఏ విధంగా పక్షపాతంతో పనిచేస్తాయి, దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఒక క్రమశిక్షణతోని నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తాయా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుభూములుగా పనిచేస్తాయా అనేది ఒక ఉదాహరణ చూపెడతా. ఆ తర్వాత దర్యాప్తు సంస్థల గురించి ఒపీనియన్ మీకే వదిలిస్తా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఇక్కడ చూడురి. ఇక్కడ మీకు కనబడుతున్నది కదా, ఈడీ ఏంది డబుల్ గేమ్, సిద్ధరామయ్యపై దూకుడేలా, పొంగులేటి దాడులపై దాచుడేలా. మీకు ఈ విషయం చాలా క్లారిటీగా కూడా తెలవాలి. ఏంటి అనేది కూడా నేను చెప్తా, ఒకసారి చదువుతా, దీన్ని చూడండి. కట్టర్ కాంగ్రెస్ పై ఈడీని మోడీ సర్కార్ వినియోగించుకున్నంత మరెవరు ఉపయోగించుకోలేరన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. ప్రత్యర్థి పార్టీ నాయకులైనా సరే తమకు కావాల్సిన వాళ్ళైతే ఒకలా కాకపోతే మరోలా ట్రీట్ చేయడం మోడీ ఆధ్వర్యంలోని ఈడీకే సాధ్యమన్న గుసగుసలు వినబడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేత అయిన సిద్ధరామయ్యపై చకచకా కేసులు పెట్టిన ఈడీ తెలంగాణ కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటిపై చేసిన సోదాలను దాచిపెడుతుంది. కాషాయ కాంగ్రెస్ పై, కట్టర్ కాంగ్రెస్ పై ఈడీ దూకుడు, ఈడీ దాచుడు, ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఇక్కడ ముడా స్కామ్ కేసులో విచారణ వేగవంతం. ఇప్పటికే సిద్ధరామయ్యపై కేసు నమోదు. ఆయనకు చెందిన 300 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 3 ఎకరాల 16 గుంటల భూమిని అక్రమంగా తన భార్య పేరు మీదకి బదలాయించారని ఈడీ కేసు. లోకాయుక్త నమోదు చేసిన కేసుపై స్టే కోరుతూ హైకోర్టుకు వెళ్లిన సిద్ధరామయ్య కోర్టు నిరాకరణ. కోర్టు ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే దర్యాప్తులలో దూకుడు పెంచిన ఈడీ అంటూ కూడా ఈ ఎపిసోడ్ చూసారు. ఇది చూద్దాం. అదంటే కర్ణాటక పెద్దగా మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ తెలంగాణ ఇదైతే తెలుసు కదా. ఈడీ దాచుడు, ఈడీ హిస్టరీలోనే మిరాకిల్ కేసుగా మంత్రి పొంగులేటిపై సోదాలు. అసలు కేసు నమోదైనట్టా కానట్ట నోట్ల కౌంటింగ్ మిషన్లను తెప్పించి మరీ 2 రోజులు సోదాలు జరిపిన అధికారులు. ఇప్పటికీ అధికారికంగా ప్రకటించిన ఈడీ సోదాల తర్వాత హైదరాబాద్లోని ఐటీసీ కోయనూరులో ఆదానిని కలిసిన పొంగులేటి. ఆ భేటీ తర్వాత గప్చుప్ అయిపోయిన ఈడీ. మంత్రి పొంగులేటిని కాపాడుతున్నది ఎవరు? ఆదానితో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? చర్చనీయాంశంగా మారిన ఈడీ వ్యవహార శైలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది భారతదేశంలో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా తెలవాల్సిన విషయం. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్. అది ఎట్లా అంటే, ఇక కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన ఇంద్రమ్మ కాంగ్రెస్ అంటారు చూడండి, అది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ కాదు, ఇది బీజేపీ కాంగ్రెస్. 2 రంగులను పూసుకొని ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే,
ఇక్కడ ముడా స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధరామయ్య మీద ఆయన భార్యకు సంబంధించి 300 కోట్ల విలువైన 3 ఎకరాల 16 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ కూడా దానికి సంబంధించిన లోకాయుక్తలో నమోదు చేసిన ఆ కేసు ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో హైకోర్టుకు వెళ్తే స్టే ఇవ్వలేదు. దాంతో నిరాకరించడంతో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ పూర్తి స్థాయిలో కూడా దీని విచారణ వేగవంతం చేసి దూకుడు మామూలుగా లేదు. వందే భారత్ రైలు కంటే జెడ్ స్పీడ్ కంటే రాకెట్ల కంటే అత్యంత వేగంగా కూడా కర్ణాటకలో సిద్ధరామయ్య మీద ఈడీ విచారణ కొనసాగుతుందండి. సరే, ఈడీ దర్యాప్తుకు సంబంధించి తన బాధ్యత తాను పోషిస్తుంది అని ఇక్కడ అనుకోవచ్చు. మరి తెలంగాణలో ఏం జరిగింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి మరి నోట్ల కట్టలను లెక్కించే మిషన్లను పట్టుకొచ్చి బస్తాలు తీసుకొని పోంగా ఆ విజువల్ను మన అందరం అయితే చూసాం కదా. ఇప్పటికీ యూట్యూబ్లో డిజిటల్ మీడియాలలో చాలా భద్రంగా ఉంటాయి. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు అనే ఒక టైటిల్ మీరు సెర్చ్ చేస్తే కనుక ఇప్పటికీ కూడా చాలా రకాలుగా కూడా అవన్నీ వీడియోలు విజువల్లు కనబడతాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ ఎందుకు ఈడీ ప్రకటించలేదు? అసలు ఈడీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ రోజు సోదాలు చేసిన తర్వాత కేసు నమోదు చేసిందా, లేకపోతే కేసు నమోదు చేయలేదా? ఐటీసీ కోయనీరుకు సంబంధించిన అక్కడ ఏదైతే కంపెనీ ఉందో దుర్గం చెరువు దాటగానే ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న కంపెనీలో ఏదైతే ఆదాని లిఫ్ట్ దగ్గర నాకు కనబడిండు, నేను నమస్తే ఇచ్చినా నమస్తే అన్నాడు, గంతతోనే వెళ్ళిపోయినా అన్నాడు కదా, అది పచ్చి అబద్ధం. అక్కడ పూర్తి స్థాయిలో రహస్య చర్చలు జరిగాయని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పదే చెప్తూ వస్తున్న వార్తలు. సో వీళ్ళు ఆదానితో ఒప్పందం కాగానే పూర్తి స్థాయిలో ఈ కేసు అనేది గప్చుప్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈడీకి సంబంధించి కర్ణాటకలో ఉన్న కట్టర్ కాంగ్రెస్ పై ఒక రకంగా దూకుడు పెంచింది. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మీద మరో రకంగా, కాషాయ కాంగ్రెస్ మీద మరొక రకమైన ప్రేమను చూపెడుతుంది. సిద్ధరామయ్య మీద ఏ విధంగా దూకుడు పెంచిందో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా అదే స్థాయిలో దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు పెంచలేకపోయింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత పూర్తిగా కూడా దానికి సంబంధించి కేసు నమోదైతే ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, దానికి సంబంధించిన వివరాలు, ఎన్ని అక్రమాస్తులు దొరికాయి, దాంతోపాటు ఎంత నగదు దొరికింది, ఎంత బంగారం దొరికింది ఏంటి అనేది చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట ఈడీ అనేది పెట్టాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విశేషం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంది, ఈడీకి సంబంధించి కనీసం ఇక్కడ ఇంత సోదాలు జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టలేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే కాషాయ కాంగ్రెస్ పై మీద ఇంత ప్రేమ ఎందుకు? అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనడానికి నిదర్శనమా? ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో నిజంగానే అప్పట్లో విపక్ష పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, దాంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండే అరవింద్ కేజ్రీవాల్, దాంతోపాటు అఖిలేష్ యాదవ్, ఏది బెంగాల్కు సంబంధించిన మమతా బెనర్జీ, దాంతోపాటు పీకే కానీ చాలామంది నేతలు కూడా బహిరంగంగానే ఆరోపించారు కదా. ధృవరాతే కానీ ఇతరత్ర చాలామంది కూడా సోషల్ మీడియాలో పెట్టిలు కదా. అంటే మోడీ చేతిలో సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలకు సంబంధించి తన కీలుబొమ్మలుగా మారిపోయాయని చెప్పడానికి ఈ కేసు నిదర్శనమని తెలంగాణలో ఉన్న రాజకీయ విశ్లేషకులు చాలా బలంగా వాదిస్తున్నారు. మరి కర్ణాటకలో కట్టర్ కాంగ్రెస్ మీద ఇంత ఘోరంగా కూడా ఈడీ దర్యాప్తు జరిగినప్పుడు తెలంగాణలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఈ దర్యాప్తుకు ఏమైంది, మౌనం ఎలా అని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఇప్పటి వరకు కూడా సమాధానం రాలేదని. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఉంది. ఇక్కడ ఈడీ దర్యాప్తుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు మళ్ళీ ఆలోచించండి. ఏదైనా ఒక కేసు నమోదు కాగానే ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఎంత హడావిడి చేస్తుందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మీద ఎదురు తిరిగి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తప్పులను ఎత్తి చూపే వారి మీద కూడా అంతే వేగంగా కూడా ఈడీ దూకుడు పెంచింది అనడానికి ఒక నిదర్శనం. ఇదే ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఏ విధంగా విచారణకు సంబంధించి వేగవంతం చేస్తుందో మీ అందరికీ తెలుసు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా అదే విధంగా ఎందుకు ఈడీ పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపిన తర్వాత, సోదాలు జరిపిన తర్వాత అక్కడ ఏం దొరికాయి, ఏం దొరకలేదు, ఎలాంటి కేసులు నమోదు చేశారు, దాంతోపాటు అధికారికంగా ఇప్పటి వరకు ఏది ఎందుకు ప్రకటించలేదు, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ సంస్థకు సంబంధించి ఎందుకు చెప్పలేకపోయింది అనేది ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది.
కనబడుతుంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీకే నేను ఆపాదించడం లేదు, ఈడీ దర్యాప్తు సంస్థలకే నేను ఆపాదించడం. ఈ భారతదేశానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు సంస్థలకు వాటికి సంబంధించి పూర్తిగా కూడా బందీగా మారిపోయాయి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి అని చెప్పడానికి ఒక నిదర్శనం అంటూ కూడా విశ్లేషకులు అందరూ కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ సిద్ధరామయ్యకు ఒక న్యాయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక న్యాయమా, కట్టర్ కాంగ్రెస్కి ఒక న్యాయం, కాషాయ కాంగ్రెస్కి ఇంకో న్యాయమా అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు ఇక్కడ ఈడీ దర్యాప్తు జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి తన ఇంట్లో సోదాలు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రకటన ఎందుకు చేయలేకపోయింది అని చెప్పడానికి కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఆదానీని కలవగానే పూర్తి స్థాయిలో కూడా కేసులన్నీ మాఫీ అయిపోతాయా? ఆదానీ రాగానే ఎక్కడికెక్కడ గప్చుప్గా మారిపోతుందా? ఈ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తే దాని విరాళాన్ని వెంటనే కూడా మేము వాపస్ చేస్తున్నామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఇదే యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎందుకు బ్రేక్ చేయలేకపోయిండు? దాంతోపాటు దావోస్లో జరిగిన ఒప్పందాల విషయంలో ఎందుకు బ్రేక్ చేయలేకపోయిండు? అంటే తెలంగాణ కాంగ్రెస్ను కాపాడుతున్నది ఆదానీనేనా అంటే మీరే అర్థం చేసుకోవాలి. దీంట్లో అర్థం ఉంది, పరమార్థం ఉంది, వాస్తవం ఉంది, అవాస్తవం అయితే లేదు. ఎట్టి పరిస్థితులలో చాలా క్లారిటీగా చెప్తున్నా. నాకు రైట్ సైడ్లో కనబడుతున్నది సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కట్టర్ కాంగ్రెస్, నాకు ఎడమ వైపు కనబడుతున్నది తెలంగాణ కాషాయ కాంగ్రెస్. వీటి రెండింటికి కూడా డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 3 ఎకరాల దాదాపుగా 16 గుంటలకు సంబంధించి కేవలం 300 కోట్ల విలువైన భూములను అక్రమంగా ఆక్రమించారని లోకాయుక్తలో ఒక కేసు నమోదైతే ఇదే కేసు మీద హైకోర్టుకు వెళ్తే స్టే ఇవ్వలేదు అంటే ఈడీ దూకుడు పెంచి విచారణ చేస్తుంది. కట్టర్ కాంగ్రెస్ అయిన కర్ణాటకకు సంబంధించిన సిద్ధరామయ్య ప్రభుత్వం మీద ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈడీ సోదాలు జరిగినాయి, పైసలు లెక్కబెట్టే మిషన్లు వచ్చినాయి, బస్తాలు పూర్తి స్థాయిలో కూడా వ్యాన్లు ఎక్కినాయి. కానీ ఈడీ సోదాలకు సంబంధించిన ఒక ప్రకటన జరగలేదు, దాని మీద ఎలాంటి కేసులు నమోదయ్యాయో చెప్పలేదు. ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి. అంటే రెండింటికి డిఫరెన్స్ మీరే ఆలోచించండి. కట్టర్ కాంగ్రెస్, కాషాయ కాంగ్రెస్, ఈ రెండింటికి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా తెలుసుకోవాలి. ఈ పూర్తి చర్చ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలంటూ కూడా నేను చెప్తున్నా. ఈడీ ఏంది డబుల్ గేమ్ అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. చాలా వరకు కూడా తెలంగాణలో ఎక్కడ కేసు నమోదైనా కూడా దానిని పూర్వపరాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. నా చేతిలో అధికారం ఉంది, నేను ఏదైనా శాసిస్తా, నేను ఏదైనా చేస్తా అని చెప్పడానికి ఈ కేసు నిదర్శనమని ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది, దీనికి సంబంధించి రిటైర్డ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయ నేతలు రాజకీయాలలో బందీగా దర్యాప్తు సంస్థలు మారిపోయాయా, లేకపోతే నిజంగానే కూడా తమ యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పనిచేస్తున్నాయా? మరి ఇక్కడో నీతి రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోతున్నాయి. ఇప్పటికైనా ఆలోచించండి. ఇక్కడ ఉన్న కాషాయ కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సంబంధించి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే మీ ఆలోచనకే వదిలేస్తున్నా. కాషాయ కాంగ్రెస్గా నడుస్తుంది అంటే దీంట్లో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి వెళ్దాం. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకొక బాధాకరమైన సంఘటన ఇది ఒక్కటి చూడు. ఎందుకంటే దీన్ని చూసిన తర్వాత మీరే న్యాయం చెప్తారు అంటూ కూడా నేను ఆలోచిస్తున్నా. ఒకసారి చూడండి, ఏం పాపం చేస్తారండి, ఏ తప్పు చేశారండి? ఆరుగాలం నిరంతరం ఒక వ్యవసాయం మీద శాస్త్రవేత్తలా పనిచేసిన రైతులకు ఏంటండి ఈ గోస? రైతు రాజ్యంగా అన్నపూర్ణ రాజ్యంగా ఉన్న తెలంగాణను ఈరోజు ఆత్మహత్యల తెలంగాణగా, మరొకసారి పురుగుమందు డబ్బాల వైపు చూసే తెలంగాణగా ఎందుకు మారిపోతుంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనా వైఫల్యం కాదా? పరిపాలనా వైఫల్యానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపించడం లేదా? ఆలోచించు ఓ తెలంగాణ యువత. ఈరోజు ఇక్కడ మీకు కనబడుతున్న రైతుకు సంబంధించి నేను ఫోటోను చూపెడతాను. ఈ రైతుకు సంబంధించి మీరు చూస్తున్నారు, ఇదే రైతు ప్లేస్లో మన తండ్రో, మన బాబాయో, మన అన్ననో, మన తమ్ముడో ఉంటే పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల కొడుకులు, రైతన్నల బిడ్డలు, నేను రైతు బిడ్డ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. ఈరోజు ఇక్కడ ఉన్న రైతుకు కష్టం రావచ్చు, రేపు మన తండ్రికో, మన పెదనాన్నకో, మన చిన్ననాన్నకో, మన అన్నకో, మన తమ్ముడికో, వ్యవసాయం చేస్తున్న ఏదో ఒక సోదరుడికి ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి సమస్య?
ఇంటికి ఎనగర్రలా ఉన్న పెద్ద మనిషి కూలిపోతే ఆ ఇల్లు ఏ విధంగా శిథిలా వ్యవస్థగా మారిపోతుందో మీ అందరికీ తెలుసు. ఇల్లు వదిలేసిన తర్వాత ఎలా మొత్తం ఇంటి పరిసరాలు మారిపోతాయో, ఇంటికి పెద్ద మనిషిగా ఉన్న అతను ఎనగర్రగా ఉన్న వ్యక్తి ఆ ఇంటి ఎనగర్ర కోలిపోతే పరిస్థితి ఏందో మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే 2014 ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుక్కెడ నీళ్ళ కోసం, కరెంటు కోసం, మధ్య ధర కోసం మనం ఎంత దారుణంగా ఎంత ఘోరంగా పోరాటం చేశామో తెలుసు. ఈరోజు 1200 మంది విద్యార్థుల ఆత్మ సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని ఇక్కడి రైతన్నలను కంటికి రెప్పల గుండెలో పెట్టుకొని చూసుకున్నది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఆత్మహత్యలు కనబడుతున్నాయి, మళ్ళీ చావుడప్పులు వినబడుతున్నాయి, మళ్ళీ పురుగుల మందులు కనిపిస్తున్నాయి. బాధాకరం అనిపిస్తుంది. ఎటువైపు చూసినా, ఏ దిక్కు చూసినా మళ్ళొక్కసారి ఆకలి కేకలు, దాంతో పాటుగా రైతుల ఆర్తనాదాలు వినబడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం పరిపాలన చేయట్లేదా? వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? సప్పట్లు కొడుతున్నారా? ఇట్లా ఏం చేస్తున్నారు? కొడుగుడ్డు మీద ఈకలు విక్తున్నారా? నేను అనట్లేదు. తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఆనాటి పోరాట యోధుల వారసత్వం అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అడగట్లే. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. మరి ఏది సమాధానం? ఎక్కడ పోయింది సమాధానం? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నిన్న జరిగిన ఈ హృదయ విదారకమైన సంఘటనను చూస్తే నిజంగా కూడా నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతు మరణం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి శాపం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది పూర్తి స్థాయిలో బ్యాంకర్ల వేధింపులే కావచ్చు, లేకపోతే అప్పులు కట్టలేకపోవచ్చు, పంట సరిగ్గా పండకపోవచ్చు, ఇతరత్ర ఏదైనా కారణాలు ఉండొచ్చు. రైతు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి వారు. జై జవాన్ జై కిసాన్ అని డైలాగులు కొట్టుడు కాదు, జై జవాన్ జై కిసాన్ అనే మాటకు సంబంధించి రాజకీయ నాయకులు కట్టుబడి ఉండాలి. రైతుల పక్షాన నిలబడాలి, రైతుల పక్షాన పోరాటం చేయాలి, రైతులకు కావాల్సిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి రాజకీయ నాయకులు. కానీ అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు. ఇక్కడ రాజకీయ నాయకుడు అంటే ముఖ్యమంత్రి తన అవసరాలను, లేకపోతే తన ఆర్థిక మూలాలను, తన చీకటి ఒప్పందాలను చేసుకుంటాడు. ఇక మంత్రులు అయితే దుబ్బ పైసలను బుక్కుతున్నారు ఈ తెలంగాణలో. ఎస్, నిజమిది. చాలా బాధాకరం, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఈ తెలంగాణలో. నిజంగా ఈ వార్త చదివిన తర్వాత మీరేమంటారో మీ ఇష్టం. ఒక్కసారి చూడండి. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతు బలవన్మరణం. పంట పెట్టుబడి వైద్యం కోసం 2 లక్షల పంట పెట్టుబడి వైద్యం కోసం 2 బ్యాంకులలో అప్పు, 2 లక్షల రుణమాఫీ కాక మరింత ఆర్థిక భారం. అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రైవేట్ బ్యాంకులలోనే పురుగుల మందు తాగిన దేవరావు. ఒక్కసారి చూడండి. పేరుకు 5 ఎకరాలున్న రాళ్ళు రప్పలు నిండి పంటలు పండని భూములవి. వర్షం పడితే తప్ప సాగు చేసుకోలేని ధన్యమతది. ఆ భూమిలోనే పెట్టుబడులు పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కించుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులలో 2 లక్షలకు పైగా రుణం తీసుకున్నాడు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు మాటలు నిజమని నమ్మి తన పంట రుణం కూడా మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. ఈ క్రమంలో తన భార్యకు కిడ్నీ సమస్య తలెత్తి మరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కట్టుకున్నమేమో వైద్యం కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్ను ఆశ్రయించి వ్యక్తిగత అప్పు తీసుకున్నాడు. ఇక వానాకాలంలో వేసిన పత్తి కంది చేతికి రాక చితికిపోవడం, మరోవైపు వైద్యం కోసం ఖర్చులు తడిసి మోపడవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి 2 కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంక్ అధికారుల వేధింపులకు దిగారు. ఓవైపు రుణమాఫీ కాకపోవడం, మరోవైపు బ్యాంకు వేధింపులు అధికం కావడంతో ఇక చావే దిక్కనుకున్నాడు. రుణం తీసుకున్న బ్యాంకులోని ఆదివాసీ గిరిజన రైతు జాదవ్ దేవరాజ్ పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బెలా మండల కేంద్రంలోని శనివారం జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. 10 మందికి అన్నం పెట్టే రైతన్న ఇలా దారుణంగా తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ప్రాంత వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడ 100లో 99.99% పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం తెలంగాణ. అన్నపూర్ణ రాష్ట్రం, భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం తెలంగాణ. భారతదేశంలోనే అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని మాత్రమే జీవనం కొనసాగిస్తారు ఇక్కడి రైతులు. ఈరోజు ఇక్కడి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు గాక పురుగుల మందు తాగి తనువును చాలించాడు. సరే, చాలా బాధాకరమైన విషయం, చాలా హృదయ విదారకమైన సంఘటన. దీన్ని ఎవ్వరూ కూడా తన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు. ఇది అక్షర సత్యం. నయాన్నో భయాన్నో మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది. 9వ తారీఖు గిట్ల పోయి గట్ల పోయి తెచ్చుకొని బ్యాంకు రుణాలు అని చెప్పిండు. ఎవరు?
ఈ గుడ్డి గుర్రాలకు పనులు దోమే కాంగ్రెస్ పార్టీ, ఈ సన్నాసుల కాంగ్రెస్ పార్టీ రిపీట్ చేస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇలాంటి మరణాలు చూసిన తర్వాత గుండె తరుక్కపోతుంది. 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నాడండి రుణాలు. ఏమైపోయినాయి రుణాలు? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 లక్షల మంది రైతులు ఉన్నారు. రుణమాఫీ చేస్తా అని ఎంతమంది చేసిండు? 40 లక్షల మందికి మినిమం అయినా చేయాలి. కానీ ఎంతమందికి చేసిండు లొట్ట పీసులు? 17,000 కోట్లకు సంబంధించి బడ్జెట్ పెట్టి ఎంతమందికి చేసినావు? దానికి ఏమన్నా లెక్క పత్రం ఉన్నదా? అందరికీ చేయాలి కదా. ఒక స్కీమ్ ముట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఏదైనా ఒక స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే దానికి కండిషన్స్ అప్లై లేకుండా అందరికీ చేయాలి కదా. కానీ చేసినావా? లేదు. అంటే రైతులను కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా మోసం చేస్తున్నదో మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి రైతు బిడ్డ ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, రైతు అని పేరెత్తాలన్నా, రైతు అనే పదం పలికే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వల్ల మళ్ళీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఈ తెలంగాణలో. ఇలాంటి దుర్భరమైన ఇలాంటి దారుణమైన సంఘటన మరేది కూడా రాకూడదు ఈ తెలంగాణలో. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఇక్కడ చనిపోయిన రైతే కావచ్చు, దేవరావే కావచ్చు, రేపు పొద్దుగాల మరెవరైనా కావచ్చు, కానీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే ఇప్పుడు జరిగే స్థానిక సంస్థలలో మీరు ఓట్లు వేస్తా అంటే కాంగ్రెస్ నాయకుల కాళ్ళ కింద ఉన్న భూమి భూకంపం ఎట్లా కదులుతుందో అట్లా కదలాలి. నేను చెప్తున్నా కదా, మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముతా, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అంటే మీ కర్మ తప్ప ఏం జరగదు. ఇప్పటికే ఎందుకు తప్పు చేస్తామని ఇప్పటికే చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇలాంటి తప్పే మళ్ళీ రిపీట్ అయితే ఇలాంటి ఇంటికి ఎనగర్ర లాంటి రైతన్నలు పోతా ఉంటే రేపు మనం చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. నేను చెప్తున్నా కదా. ఇక దానితో పాటుగా మరో అంశం, గోస ఇక చూడు, గోస సర్కార్ నిర్లక్ష్యం, అన్నదాత ఆగమాగం, చుట్టుముట్టిన నీళ్ల కరువు, కరెంటు కష్టాలు, మరోవైపు బలవంతపు భూసేకరణలు, కడుపు మండి రోడ్డెక్కుతున్న అన్నదాతలు, రోజుకు పెరుగుతున్న ఆందోళనలు, వేర్వేరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం అసలేం జరుగుతుంది ఈ తెలంగాణలో. అసలు తెలంగాణలో నిజంగా పరిపాలన ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగుతుందా? లేకపోతే పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లతో ఈ తెలంగాణ ఉందా అనేది ఒక్కసారి చూద్దాం. మా భూములు మాకేనని, మా భూములు మాకే కావాలి, ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చేది లేదు అని రైతులు తెగేసి చెప్పారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో నానక్ నగర్లో శనివారం నిర్వహించిన సదస్సు వద్దకు వచ్చిన పోలీసులతో ఇలా వాగ్వాదానికి దిగుతున్న ఆ విజువల్కు సంబంధించి ఇది చూసాం. ఇక దీంతో పాటుగా మంత్రి సురేఖకు నిరసనసెగ, రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్పై కడుపు మండిన రైతులు మంత్రి సురేఖను శనివారం నిలదీశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రాగా రైతు బంధు రుణమాఫీ పేరిట తమను మోసం చేశారని బీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఏంటి రుణమాఫీ మీద, అక్కడేంటి భూములు గుంజుకుంటున్నారు. ఇక్కడ నీటి కోసం రిలే దీక్షలు, చెరువులన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎండిపోవడంతో కన్నెర్ర చేస్తున్న రైతులు శనివారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో గొలుసు కట్టు చెరువులు నింపి పంట పొలాలకు నీళ్ళందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు. ఇక ఇక్కడ చూడురే, కరెంటు కోసం కదం. ఇదేంది? పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి. సబ్స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు కదం దొక్కారు. లో వోల్టేజ్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొత్త సబ్స్టేషన్ నుంచి వెంటనే కరెంటు సరఫరా చేయాలని వనపర్తి జిల్లా ఎదుట్ల సబ్స్టేషన్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేసి తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇటు మరోవైపు కూడా చూద్దాం అసలు ఏం జరుగుతున్నది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కార్ కడుపున పెట్టుకొని కాపాడుకున్న రైతులను మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మళ్ళీ రోడ్డున పడేలా చేసింది. ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి రుణమాఫీ, పెట్టుబడి సాయానికి, ధాన్యానికి బోగస్, ఇలా అన్నింట ప్రభుత్వం కోతలు పెట్టడం, సాగునీళ్ళు ఇవ్వక, కరెంటు సరఫరా చేయక పాత రోజులను మళ్ళీ తెర మీదకి తేవడంతో కడుపు మండిన అన్నదాతలు రోజుకో చోట తమ ఆవేదన, ఆగ్రహాన్ని నిరసనల రూపంలో వెలిబుచ్చుతున్నారు. రాష్ట్రమంతా ఆందోళన ఉధృతం చేస్తున్నారు. శనివారం పలు ప్రాంతాలలో వేర్వేరు కారణాలతో రైతులు నిరసన తెలిపారు. మెడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి జిల్లాలో భోగారంలో 1.5 కోటి బిల్లుకు సంబంధించిన
పెండింగ్లో ఉన్నాయని ట్రాన్స్ఫర్లకు అధికారులు తాళాలు వేయడంతో నీలందక పొలాలు ఎండిపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఆందోళనకు దిగారు. ఇక సబ్స్టేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించిన కరెంటు సరఫరా లేదని పూర్తి స్థాయిలో వనపర్తి జిల్లా ఎదుట్ల సబ్స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా రాజన్నపేట మండలంలో గొలుసుకట్టు చెరువులను నింపు సాగునీరు అందించాలని రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న అంశాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అందరూ కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆర్తనాదాలు కనబడుతున్నాయే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆర్తనాదాలను చూస్తున్నాయి కదా. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఎటువైపు చూసినా కూడా ఆర్తనాదాల వేదనలు కనబడుతున్నాయి కదా. మరి ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి మనందరం కూడా ఆలోచించాలి. ఇలాంటి సంఘటనల కోసమా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నది. ఈరోజు 10 ఏళ్ల పాటు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక అద్భుతమైన సువర్ణమైన పాలన అందించింది దేనికోసం అనేది కూడా మీరు ఆలోచించాలి. గత ప్రభుత్వం జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అని చాలామంది నేతలు ప్రజలు బయటికి వెళ్తే కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు వైఆర్టీవీ గురించి నిజాలు చెప్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవమైన కోణం ఏంటో తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్న తప్పిదాలను ఎత్తి చూపాలి. లేకపోతే ఈ తెలంగాణ ఆగమవుతుందని నేను వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో వైఆర్టీవీ మీద కుట్ర చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న. ఎందుకు లైక్ చేయాలంటే మన పార్టీ మీద ఏదైతే కుట్రలు చేస్తున్న వాని చెంప వాని పండ్లు 32 పళ్ళు రాలాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నా. కానీ రైతులందరికీ మద్దతుగా నిలవాలి. భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కమ్యూనిస్టు పార్టీలైనా అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా రైతులు ఇప్పటికే ఆర్తనాదాలు చేస్తున్నారు. ఓ కాడ రైతుల భూములను గుంజుకుంటున్నారు, ఓ కాడ కరెంట్ రావట్లేదు, ఓ కాడ నీళ్లు రావట్లేదు, ఓ కాడ రుణమాఫీ కావట్లేదు, ఓ కాడ యూరియా బస్తాలు రావట్లేదు. ఎటు చూసినా కూడా రైతులకు దిక్కులన్నీ బిక్కటేళ్ల ఆర్తనాదాలతో ఉన్నారు. దయచేసి తెలంగాణ రైతుల కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత అవసరం తెలంగాణ ప్రాంత పోరాట యోధుల మీద ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఎటువైపు చూసినా ఇవే కన్నీళ్లు, ఇదే కథ. మళ్ళీ కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఇక దీనితో పాటు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, నా పేద బిడ్డలకు సంబంధించి, నా లంబాడి బిడ్డలకు సంబంధించి, నా గిరిజన బిడ్డలకు సంబంధించి, నా ఎస్సీ బిడ్డలకు సంబంధించి, నా ఎస్టీ బిడ్డలకు సంబంధించి, నా మైనార్టీ బిడ్డలకు సంబంధించి, అగ్రవర్ణ పేద బిడ్డలకు సంబంధించి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా మళ్ళొక్కసారి కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉంటే నాకు సర్కారుకు పోతే వైద్యం అవుతుంది, తెల్ల రేషన్ కార్డు ఉంటే నాకు ఇంతంత బియ్యం వస్తుంది, తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇన్ని సరుకులు వస్తాయి, తెల్ల రేషన్ కార్డు ఉంటే రేపు ప్రభుత్వం ఏదైనా స్కీమ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తే ఆ స్కీములలో నాకు కూడా లబ్ధి చేకూరుతుంది అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి స్కీమ్లకు ఎలాంటి అర్హతలు ఉన్నా కూడా రేషన్ కార్డులు రావడం లేదు అంటూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఒకసారి చూడండి. రేషన్ కార్డులకు కోతలు, మేము లబ్ధిదారులను పెంచాలని చూస్తే ఎట్లా తగ్గించాలని రేవంత్ చూస్తున్నాడు. ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్లు బుట్టదాఖలు హరీష్ రావు. రైతు కూలీలకు 12,000 ఎగగొట్టే అందుకు కుట్ర. ఉపాధి జాబు కార్డుతో లింకులు పెట్టడం ఏంది? 1.04 కోట్ల మందిలో అనేక ఆంక్షలు పెట్టి 6 లక్షల మందినే ఎంపిక చేసే దురాలోచన. రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పాపం, అధికారులకు శాపం. బెలాలో రైతులది కాంగ్రెస్ హత్యనే, కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సీఎంకు హరీష్ రావు లేక పూర్తిగా రాసి పంపించిన పరిస్థితి కనబడదు. నేనేమంటున్నానంటే ఇక్కడ నిజంగా కూడా కోటికి పైగా రేషన్ కార్డు రావాలి. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే అందులో 1 కోటి మంది పేదలు ఉన్నారు. గుర్తుపెట్టుకోరు. అంటే పేదలంటే కనీసం ప్రభుత్వానికి సంబంధించి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చేయడానికి ఉద్యోగం లేక కఠినమైన బాధలను అనుభవిస్తున్న 1 కోటి మంది. అన్ని అర్హతలు ఉన్నాయండి వాళ్ళకు. తెల్ల రేషన్ కార్డుకు కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కానీ మీ ఇంట్లో ఫ్యాన్ కనబడుతుందా, టీవీ కనబడుతుందా, ఫ్రిడ్జ్ కనబడుతుందా, 4 గీరల బండి కనబడుతుందా, లేకపోతే ట్రాక్టర్ కనబడుతుందా, లేకపోతే మీది ఏది రేకుల షెడ్డా, పెంకుటిల్లా, గుడిసెనా, బంగ్లానా,
ఇవన్నీ కూడా చెక్ చేసి పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా ఇబ్బంది పాలైపోయే పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, రేషన్ కార్డుల కోతకు సర్కారు యోచనలో ఉన్నాయి. ఎట్లా తగ్గియాలి, భారాన్ని తగ్గించుకోవాలి. అసలు భారం అనుకునే ఈ ప్రభుత్వం మనకెందుకండి? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కావాలని భారం అనుకునే ప్రభుత్వాలు మన కోసం ఎందుకు? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. భారం అనుకునే ప్రభుత్వాలు మనకెందుకు అంటున్నా. భరోసాగా ఉండే ప్రభుత్వాలు కావాలి కదా, బాధ్యతాయుతంగా ఉండే ప్రభుత్వాలు కావాలి కదా. ఈ భారం అనుకునే ప్రభుత్వాలు మనకెందుకు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఈరోజు కోట్ల మందిలో కోటికి పైగా ఉన్న అర్హతలు ఉన్న వాళ్ళను 6 లక్షల మందికి ఎంపిక చేస్తున్నదంటే ఇక కాంగ్రెస్ పార్టీ దురాలోచన ఒక్కసారి మీరు ఆలోచించాలి. మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. ఇక మరో అంశం దీనికి రిలేటెడ్ అని, మంచిర్యాల జిల్లా భీమారంలో మరోసారి సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి గ్రామ సభకు ముందే అర్హులను తేల్చేశారు. వారం క్రితమే అధికారులకు అందిన జాబితా తమ పేర్లు లేవంటూ అర్హుల ఆందోళన. ఇక దిల్సుఖ్ నగర్ ఏరియా వార్డులలో సుమారు 10,000 మంది అర్హులుంటే జాబితాలో 144 పేర్లే. పాత కార్డులతో మార్పులు చేర్పులకు నో ఛాన్స్. సర్కార్ చెప్తున్నదొకటి చేస్తున్నదొకటి. 10,000 మంది ఉంటే 100 మంది అట, 144 మంది పేర్లట. 10,000 మంది రేషన్ కార్డుకు అర్హులైతే 144 మంది పేర్లు వచ్చిందంటే ఇలాంటి ప్రభుత్వం మీకు అవసరమా? ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. 10,000 మంది పేర్లు ఉంటే 144 మంది మాత్రమే ఇచ్చిందంటే దిల్సుఖ్ నగర్లో ఇంతకంటే దారుణమే ఉంటుంది. ఆల్రెడీ గ్రామసభ వ్యక్తులు పేర్లు ఎవరెవరు కావాలి ఏం కథ అని తేల్చేసిలు, కానీ మళ్ళొక్కసారి సర్వే చేస్తున్నాడట. ఇక చూడరు అంటే ఎట్లా కోత పెట్టాలి ఏం కథ అనేది కూడా చూస్తున్నాను. ఇక మేడిగడ్డ మనం దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మేడిగడ్డ అనేది భయంకరమైన వర్షానికి వేల క్యూసెక్ల నీళ్లకు తట్టుకొని నిలబడి నిలిచిన ప్రాజెక్టు మేడిగడ్డపై ముప్పేట దాటి నీటి కుట్రలు మళ్లీ మొదలు. పునరుద్ధరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హైడ్రామా. 15 నెలలుగా ఉత్తర ప్రత్యుత్తరాలతో కాలయాపన. నాడు 2 రోజులలోనే వాలిపోయిన NDSA చెప్పుకున్న పరీక్షలు చేశారంటూ ఇప్పుడు మెలిక. 1,00,000 కోట్ల వృధా అంటూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలు. ఏడాది దాటుతున్న కొలిక్కిరాని మరమ్మతులు. నిరుడు వృధాగా పోయిన ప్రాణహిత జలాలు. వచ్చే సీజన్లోనూ ఇదే దుస్థితి అంటున్న నిపుణులు. నీళ్ళందక అరిగోసపడుతున్న ప్రాజెక్టులు. రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా ఒక్కసారి మీకు చెప్తా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇక్కడ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడుర్రి, ఇక్కడ జరిగే విషయం చాలా క్లారిటీగా కూడా చూడుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మేడారం అన్నారా సుందిళ్ళ బ్యారేజ్ ఎగువన దిగువన ఏ సమయంలో అయితే ఎంత వరద వచ్చిందో ఎంత దిగువకు విడుదల చేశారో గేజ్ అండ్ డిశ్చార్జ్ అంటే సుందిళ్ళ బ్యారేజ్ పరిధిలోని సముద్ర మట్టానికి 100 మీటర్ల వద్ద 5 కిలోమీటర్ల వరకు గోదావరి పరివాహక ప్రాంత స్థాయి రివర్స్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేడిగడ్డ పిల్లలు కాలిపోయాయి ఇక జరగబోయే విపత్తు అన్నారు. మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఈ మేడిగడ్డలో పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మేడిగడ్డను నాడు కావాలని కుట్రపూరితంగా పిల్లలను కూలగొట్టే ప్రయత్నం జరిగింది. ఈరోజు అదే మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ముప్పేట దాడి జరుగుతుంది. అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, అయ్యా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు వినమ్రంగా వినవించుకుంటాం. కాదంటే మీకు లేఖల రూపంలో కావాలంటే ఇలాంటి 1,00,000 పేపర్లు రాసైనా పంపిస్తాం. మీరు ప్రాజెక్టుల మీద కుట్రలు చేయకండి. మీరు ప్రాజెక్టులు నింపే ప్రయత్నం చేయండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీరందించే ప్రయత్నం చేయండి. మేడిగడ్డనో కాళేశ్వరం సుందిళ్లనో అన్నారమో లేకపోతే ఇతరత్ర బ్యారేజ్లకు సంబంధించి రిజర్వాయర్లకు సంబంధించి ముప్పేట కుట్రలు మాత్రం చేస్తే జరగబోయే విపత్తుకు మాత్రం మీరేనంది. మీకేమవుతుందండి? దర్జాగా 100 ఎకరాల భూములు ఉన్నాయి, దాంతోపాటు ఫామ్ హౌజులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. మీకు కావాలంటే వాటర్ ట్యాంకు నీళ్ళు వస్తాయి. మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బతుకులు ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతులకు సంబంధించి నీళ్ళు ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి అంటున్నాం. మీరంటే బోర్లు వేసుకున్నారు, మీరంటే 15-20 గోళల బాయిలు తవ్వుకున్నారు, మా పరిస్థితి లేంది అంటున్నా. ప్రాజెక్టుల మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీళ్లు లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు,
ఎక్కడికి పోయిర్రు, మీరు దేనికోసం పోయిర్రు, ఏం చేస్తుర్రో మీకు అర్థమవుతుందా? మీ పర్యటనలకు సంబంధించిన వివరాలు ఇంకా కాస్త దూరంలోనే ఉన్నాయి, అడుగు దూరంలో ఉన్నాయి. రేపటి మార్నింగ్ న్యూస్కు అందుతాయి కూడా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో మనకు అందే అవకాశాలు ఉన్నాయి. ఈయన విదేశీ పర్యటనలో మొత్తం మనోళ్ళే ఉన్నారు. రైట్, ఇక మరో అంశం. కొండారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ భవనానికి రేవంత్ రెడ్డి తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు. కొండారెడ్డిపల్లెలో పంచాయతీకి సీఎం రేవంత్ రెడ్డి తండ్రి పేరు. ప్రభుత్వ నిధులతో నిర్మాణం, ముఖ్యమంత్రి తీరుపై గ్రామస్తుల విస్మయం. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే తన సొంత నిధులకు సంబంధించి, అంటే ముఖ్యమంత్రి కాదు, వ్యక్తిగతంగా తన కుటుంబానికి సంబంధించిన నిధులను వెచ్చించి కట్టిండు అంటే పేరు రాస్తారు. ఇంకా చూడురి, రాజరికపు పోకడలేవై దొర పరిపాలన ఇవ్వలేదు. ఒకసారి మీరే ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారి తండ్రి పేరు ఒక గ్రామ సచివాలయానికి ఏ విధంగా పెడతారని? ఒక గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్, అక్కడి గ్రామ పంచాయతీ రాష్ట్రపతి. ఈ దేశానికి రాష్ట్రపతి, భారతదేశానికి మొదటి పౌరుడు ఎట్లాగైతే రాష్ట్రపతి అవుతాడో గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు? సర్పంచ్. మరి అక్కడ ఈ కార్యాలయం ఎట్లుండాలి? రాష్ట్రపతి కార్యాలయం ఎట్లా ఉంటుంది? ఈ కార్యాలయం ఎట్లుంటుంది? ఏ పేరు ఉండాలి దీనికి? ఇక మా ముఖ్యమంత్రికే వదిలేస్తాను దీన్ని, మా ముఖ్యమంత్రికే వదిలేస్తున్నా అంటున్నా. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో, ఈ విచిత్రమైన పరిస్థితిని అయితే నేనెప్పుడూ చూలే. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను చెప్తున్నా కదా, ఇక ఎవరిది దొర పరిపాలన ఏం కథ అనేది ఇప్పటికైనా మీకు అర్థం కాలేదు. ఎవరిది కుటుంబ పరిపాలన ఏంది అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఇక నేల కొరిగిన బడే చొక్కారావు పూజారి కాంకేర్ ఎన్కౌంటర్లో మృతాయి. మావోయిస్టు పార్టీ లేఖతో నిర్ధారణ. 1998 నుంచి నేటి వరకు అజ్ఞాత విషాదం. ములుగు జిల్లాల కాలువపల్లిలో విషాదం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. మావోయిస్టు కీలక నేత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ దాదా అలియాస్ బడే చొక్కారావు 46 ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జూజారి కాంకేర్ శివార్లో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్కు సంబంధించి అందులో చొక్కారావు నోల కొరిగినట్టుగా మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా శనివారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో 18 మంది చనిపోయినట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. మృతిలో బడే చొక్కారావు 20 ఏళ్ల అజ్ఞాతానికి జీవితానికి తెరపడింది. ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందాడనే విషయం తెలిసి ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో జరిగిన పోలీసు ఎదురుకాల్పులలో రెప్పపాటులో తప్పించుకున్న చొక్కారావు మరణ వార్త విని తాడ్వాయి మండల కాలువపల్లి కంటతాడి పెట్టింది. ఇక బడే ఎల్లయ్య, ఇక బతుకమ్మ సంతానమైన దామోదర్ కాలువపల్లి ఊరట్టం పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత 1990లో గోవిందరావుపేటలో ఇంటర్మీడియట్ చదివారు. ఇక రాడికల్ స్టూడెంట్ యూనియన్ విభాగంలో చురుగ్గా పనిచేసి దామోదర్ అతడి తోడల్లుళ్ళు బడే మురళితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు కూడా నేల కొరుగుతున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. పూర్తిగా ఎటువైపు చూసినా కూడా విషాద ఛాయలే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని చూడొచ్చు. హైదరాబాద్లో దాశరథి విగ్రహం పెట్టాలి, శత జయంతి ఘనంగా నిర్వహించాలి. సొంతూరులో స్మృతివనం ఏర్పాటు చేయాలి. మంత్రి జూపల్లికి ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే దాశరథికి సంబంధించిన విగ్రహంతో పాటుగా తన సొంత గ్రామంలో స్మృతివనం ఏర్పాటు చేయాలంటూ కూడా కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. మొత్తానికి సమయానికి జీతాలు ఇవ్వండి, ప్రతిపక్షాలను విమర్శించడం మానుకోండి, సీతక్క వర్సెస్ హరీష్ రావు ట్విట్ల వారంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ ఏంది అంటే హరీష్ రావుకి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిండో లేదా గట్ల ఒక్కటేసారి ఉలిక్కిపడింది సీతక్క. నిజంగా చెప్తున్నా, సీతక్కకు సంబంధించి ములుగు జిల్లాలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి తనకిచ్చిన మంత్రి పదవిని పూర్తి స్థాయిలో దానికి ఒక మంచి పేరు తీసుకురారు. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి మనం చూస్తున్నాం కదా. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే వైఆర్టీవీ మీద కుట్రలు కుతంత్రాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను కూడా తెలియజేసేది కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే.